అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఈరోజు మన వీడియోలో ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది, అలాగే ఎంతటి అదృష్టవంతులో అయితే కానీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కొంతమందికి ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది. ఇలా మెలకువ రావడం సాధారణమైన విషయం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది వరకు మనకు భగవంతుడు ఇస్తున్న సందేశం ఇది. కేవలం ఒక అలవాటు అని సాధారణంగా తీసుకోవద్దు. ఇలా మీకు మెలకువ రావడం వెనుక చాలా రహస్యం ఉందని అనుకోవచ్చు. ఇలా మెలకువ రావడం వల్ల శాస్త్రీయంగా కూడా మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అసలు 3 గంటల నుంచి 5 గంటల మధ్య మెలకువ ఎందుకు వస్తుందో వివరంగా తెలుసుకుందాం. తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల 30 గంటల మధ్య సమయంలో దేవతల కాలంగా పరిగణిస్తారు. దీన్ని బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు. మీరు ప్రతిరోజు ఈ సమయంలో అకస్మాత్తుగా మేల్కొంటే మిమ్మల్ని ఈ సమయంలో మేల్కొల్పాలని దైవిక శక్తి కోరుకుంటుందని అర్థం. ఈ సమయంలో మీ మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంటే మీరు సులభంగా ఏకాగ్రత పొందవచ్చు, లేదా ఈ సమయంలో మీరు భగవంతునితో అనుసంధానం కావచ్చు. బ్రహ్మ ముహూర్తంలో సానుకూల శక్తులు ప్రకంపనలు అంటే భగవంతుని దివ్య శక్తులు యాక్టివేట్ అవుతాయి. ఆ సమయంలో భగవంతుని జపిస్తూ ధ్యానం చేస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది. లేదా ఏదైనా పనిని ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసినట్లయితే ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం అంతా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సమయంలోని దైవిక శక్తుల సత్వగుణాల ప్రాబల్యం ఎక్కువ. ప్రధాన ఆలయాల తలుపులు కూడా బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే తెరుచుకుంటాయి. మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. మీ ఆత్మ సాక్షిగా అడిగితే దాన్ని ఖచ్చితమైన సమాధానం చెబుతుంది. చాలామందికి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలనుకున్నా వారు నిద్ర లేవలేరు. వారికి అలారం పెట్టుకున్నా లేవలేరు. ఇలాంటి సంకేతాలు కేవలం కొంతమందికి మాత్రమే లభిస్తుంది. ఇది దేవుడి నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థం చేసుకోవాలి మనం. 3 గంటల నుండి 5 గంటల మధ్య కాలాన్ని ఉదయం బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఇది చాలా మహత్తరమైన కాలం. దీనికి అమృతకాలం అని కూడా పేరు ఉంది. పురాణ కాలంలో అగస్త్య మహర్షి ఇదే సమయంలో నిద్ర లేచేవారు. అలాగే మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్తం చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది. శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షణ ఉంటుంది. వీరికి ఎలాంటి రోగాలు రావు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేస్తారు. బ్రహ్మ ముహూర్తంలో లేచేవారికి రాగద్వేషాలు ఉండవు. ఎవరి మనసును కూడా బాధ పెట్టరు. ఎవరితో కఠినంగా కూడా మాట్లాడలేరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కష్టాల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు. జీవిత భాగస్వామికి కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ గుణాలు ఉన్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. సూర్యోదయానికి ముందే లేచి మన పనులు చేసుకుంటే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది. ఇంటి ఇల్లాలు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి. సూర్యోదయానికి ముందే లేస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా తప్పకుండా మనకు లభిస్తాయి. సూర్య భగవానుడి మొదటి కిరణాలు ఎవరి మీద అయితే పడతాయో వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. సూర్యకిరణాలు మనిషిలో పాజిటివ్ ఎనర్జీ పెంచుతాయి. మీరు అనుకోకుండా సూర్యోదయానికి నిద్ర లేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు. మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు రానున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. సూర్యోదయానికంటే ముందే లేచి గోమాత దర్శనం అయిన వారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి భగవంతుడి పైన భక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు బ్రహ్మ ముహూర్తంలో కనుక మెలకువ వస్తుందంటే కనుక మీకు అంతా మంచే జరుగుతుందని అర్థం. తెలుసుకున్నారు కదా. మీకు కూడా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తే దేవుడి దయ అనుగ్రహం మీకు కలగబోతుందని అర్థం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.